సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. ఆమె మిమ్మల్ని ఏమనను నేను, నీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకోండి. మిమ్మల్ని తిట్టలో కొట్టలో మరలా బహుళను రాజు నెబుకద్నెజరుకు మిమ్మల్ని అప్పగించను నేను. మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకోండి. ఏమన్నాడు? మన ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి. ప్రతినిధిస్తుంది మన నుండి దేవునిలోనికి ఏది బయటికి పోనివ్వకూడదు. లోకములో ఉన్నది అది ఏదైనా తెలుసుకుంటే దేవునిలో ఉన్నది ఏది నీలో నుండి బయటికి వెళ్ళకూడదు. అది దేవుని నీ ప్రవర్తన గురించి నీ గురించి నీ ప్రవర్తన గురించి ఏం చేయాలి? మీరు ఆలోచించుకోండి. కొంచెం ఆలోచన చేయండి. ఆలోచన చేయడం మంచిది. ఆలోచించిన దైవ సేవకులు ఎప్పటికైనా బయటకొస్తున్నాం. ఆలోచించుకోకుండా ఏది చేసినా ప్రయోజనం దక్కదు. ఈ లోకంలో ఆలోచన లేకుండా మన వ్యక్తిగత ఆలోచనతో ఎన్నో విషయాలలో మనము పడిపోతున్నాము. వాటిని లొంగిపోతున్నాము. అవి లొంగ తీసుకుంటున్నాయి. వాటి నుండి విడుదల అవ్వాలంటే మిమ్మల్ని గూర్చి మీ ప్రవర్తన విషయంలో ఆలోచించుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఆలోచన అనేది చాలా శ్రేష్టమైనది. చెప్పండి, ఆలోచన అనేది చాలా శ్రేష్టమైనది. ఆలోచన మనకు ఏం తీసుకొస్తుందంటే నూతన ధైర్యాన్ని తీసుకొస్తుంది. చెప్పండి, ఆలోచించుకోవడం వలన ఏమవుతాము? మనము నూతన ధైర్యం. ధైర్యం శరీరం ధైర్యం ఎప్పుడు ఉంటుందో అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి అంటే మానవుల శక్తి కాదు. దేవుని శక్తి యెహోవా నామమున నేను ప్రేమిస్తున్నాను. దేవుని బలం, ఆ బలాన్ని అపోస్తలులలో జరిగింది. ఆ బలాన్ని వారు కలిగి వాడిగా ఉన్నారు. అందుకే వారు దేవుని కొరకు సాక్షి అయిపోయారు. కానీ మనకలా సంఘాలు కట్టుకొని తెలుస్తున్న విశ్వాసం కూడా మనం తిరగాలి. మనం వాళ్ళు తిరగల విశ్వాసమే వాళ్ళకు కూడా తెలియాలి. ఆ విశ్వాసానికి మనం ఒకటి ధైర్యపరుస్తూ నూతన ధైర్యం తెచ్చుకోండి. కొత్త ధైర్యం తెచ్చుకోండి. మీ నూతన ఆత్మ తెచ్చుకోండి. ఎవరి మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి? ఆలోచించుకోండి. మీ ప్రవర్తన విషయం ఆలోచించుకోండి. ప్రవర్తన చాలా ఉద్దేశపూర్వకమైనది. మన ప్రవర్తన స్తోత్రం కలిగిన అది దేవునికి అంగీకారం కలిగించేది. దేవుని స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Thank you. Hallelujah. 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 Amen. Hallelujah. Hallelujah. మొదటిగా నూతన ధైర్యం తెచ్చుకోండి. నా పని చేయాలంటే మీరు మొదటిగా నూతనగా నిర్మించే ధైర్యాన్ని మీరు నింపుకోండి. రెండవ తిమోతి 1:5 నేను ఎప్పుడు చూపెట్టాను. నేను కొంచెం చెప్తానా? దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే మనకి ఇచ్చాడు. ఇప్పటికీ కూడా దేవుడు నన్ను పరుగులు తిప్పు చేస్తాడు.
అది ముగింపు.